సరే, నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి, మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మా అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించాలమ్మా అంటే, మా అబ్బాయి స్కూల్కి ఎందుకయ్యా, మా అబ్బాయి కూలికి వెళ్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి, మా అమ్మాయి పత్తి పనికి వెళ్తే రోజుకి 50 రూపాయలు వస్తాయి, మేము ఎందుకు పంపించాలి, పలానా దానికి పంపిస్తే నెలకు 3000 5000 ఇస్తున్నారు, మేము ఆసాం దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్నెస్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మీకు ఇంత ఆర్థిక సహకారం అందిస్తాం. అది 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు, స్కూల్ ఫీజులతో పాటు, యూనిఫాములతో పాటు, భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పంపించి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా, వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా, ఆ 10 రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుంది అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాము. ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్గా మా పార్టీ అభిప్రాయపడింది. ఆ స్కీమ్ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ని అమలు పరుస్తాను. తప్పేం లేదు, ఎందుకంటే దీన్ని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను. ఎస్, ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి, తల్లికి, ఖచ్చితంగా దాన్ని అమలు పరిచేటువంటి బాధ్యతని మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆ పథకాన్ని మళ్ళా తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా అసలు ఈ స్కీమ్ ఎలా అమలు అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ విధంగా పిల్లలు ఉన్నారు అనే దాని మీద మేము లాస్ట్ ఇయర్లో, అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అనుకోకుండా మేము కొంత డేటాను సేకరించడం జరిగింది. ఈ డేటా ఏంటి అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. బహుశా అది ఇంటర్నెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, నేను చెప్పాల్సినంత రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటే కొంత అథెంటికేషన్ ఉంటుంది అన్న ఒక ప్రాసెస్లో భాగంగా నేను ఈ డేటాని లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ తీసుకున్న సందర్భంలో అనుకోకుండా పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఎంతమంది, ఫస్ట్ క్లాస్ నుంచి 2nd క్లాస్ వరకు, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, ఓవరాల్గా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోత్ ఎక్కడెక్కడ చదివే పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంది యాజ్ పర్ జీవో ప్రకారం. ఈ జీవో ప్రకారం ఇప్పుడు కాదు, అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఇది క్లాస్ 1 to 10th ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ ఇంక్లూడింగ్ residential schools / junior colleges in the state of Andhra Pradesh from the academic year 2025-26. సో బోత్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, అన్ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ స్కూల్స్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ స్కీమ్ అప్లికబిలిటీ ఉంది. యాజ్ పర్ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారం ఉంది, ఇప్పుడున్నటువంటి జీవో ప్రకారం ఉంది. సో గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈ డేటా కూడా నేను మీకు చదివి వినిపిస్తా. LRRC నెంబర్ 36/111/2023 GS అండ్ GR2 CSC లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి ఈ డేటాతో పాటుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో 1 నుంచి 10th క్లాస్ వరకు 41,40,688 మంది పిల్లలు చదువుతున్నారు. 41,40,688 మంది పిల్లలు. ప్రైవేట్ స్కూల్స్లో 30,54,844 మంది పిల్లలు చదువుతున్నారు. సో ఓవరాల్గా ఈ రెండు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య మొత్తం 71,95,532 మంది పిల్లలు, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు. ఏది 1 నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే. అయితే దీనికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ని కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
సో అకార్డింగ్ టు ది ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం, ఈ జీవో ప్రకారంగా జీవో ఎంఎస్ నెంబర్ 26 డేటెడ్ 12/6/2025 చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్, ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ 5,32,485 మంది. సో లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వరకు చదివినటువంటి పిల్లలు మొత్తం 71,95,532 మంది అయితే, దానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఈ సంవత్సరం యాడ్ చేసుకుంటే మొత్తం 83,15,255 మంది స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ వరకు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందో తెలుసా అండి? మొత్తం 54,94,94,703 మంది. అంటే మొత్తం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పిల్లలు 83,15,250 మంది అయితే, దానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎలిజిబుల్ లిస్టు, ఇది నేను చెప్తున్న లిస్ట్ కాదండి, జిఓఎంఎస్ నెంబర్ 26 ప్రకారం 12/6/2025 ప్రకారం కూటమి ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చింది. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్న ఎలిజిబిలిటీ లిస్టు 54,94,703 మంది టోటల్గా ఎలిజిబిలిటీలో ఉన్నారు. అంటే రమారమీగా నేను, ఎందుకంటే ఒక సంవత్సరం స్కూల్లో పిల్లలు ఒకటవ తరగతిలో 5 లక్షల మంది జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ 4,90,000 మంది జాయిన్ అవ్వచ్చు, 5,10,000 మంది జాయిన్ అవ్వచ్చు. ఒక 5,000 అటు ఇటుగా పిల్లలు అడ్మిట్ అవుతారు తప్ప టోటల్గా జీరో ఎప్పటికీ అవ్వదు. సో పిల్లల అడ్మిషన్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎప్పుడు కాన్స్టాంట్గా వెళ్తూనే ఉంటాయి. ఒక 50,000, 20,000, 30,000 అటు ఇటుగా ఉంటాయి తప్ప ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లల లెక్క 2024 వరకు 83,15,000 మంది అయితే, దాంట్లో 54 లక్షల మంది పిల్లలకే ఎలిజిబిలిటీ ఇవ్వటం వల్ల టోటల్గా 28,20,552 మందిని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేసిందనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. 28 లక్షల మందిని 28,20,552 మంది. ఒక ఫిగరు, ఈ ఫిగరు టెంటేటివ్ ఫిగర్ మాత్రమే. దీనికి ఒక 10,000 అట్టుకొని ఒక 10,000 ఇటుకొని వేసుకోవాలి తప్ప ఎగ్జాక్ట్లీ ఇంతమందిని ఎలిమినేట్ చేసిందని నేను చెప్పను. బట్ ఓవరాల్గా రమారమి 28,20,000 మంది. నేను చెప్పేటువంటి ఫిగర్కి ఒక 50,000 మందిని ఎక్కువగానే ఎక్స్క్లూడ్ చేసి ఉంటుంది తప్ప తక్కువగా ఎక్స్క్లూడ్ చేసే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఇంతవరకు టెంటేటివ్గా వాళ్ళు తీసుకున్నారు, టెంటేటివ్గా నేను తీసుకుంటున్నా. సో ఓవరాల్గా 30 లక్షల మంది పిల్లల్ని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి మీరు ఏం సమాచారం, ఏమి సందేశం ఇవ్వాలనుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలని? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, పక్కన కూర్చున్న నారా లోకేష్ని అడుగుతున్నా. 30 లక్షల మంది తల్లులకి మీరు 30 లక్షల మంది పిల్లల తల్లులకి ఈరోజు మీరు ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళని స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి, అండ్ ఇంకోటి